కోరుకుంటూ ఈ త్వరలో ఈ మహేంద్రగిరి వారాహి సినిమా రిలీజ్కి రాబోతున్నాం. అతి త్వరలో డేట్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా చేసాం మహేంద్రగిరి వారాహి అని. ఇది అతి త్వరలో ఇందాక మధు గారు చెప్పినట్టుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని, అమ్మ దీవెనలు ఉండాలని, అలాగే ప్రేక్షకుల ఆదరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓం వరాహముఖ్యై విద్మహే దండనాదాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. జై శ్రీ వారాహి మాత. ఆ సప్త మాతృకలలో ఒకరైనటువంటి శ్రీ వారాహి మాత అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, ముందుగా మీడియా పెద్దలందరికీ నమస్కారం. మా మధు సార్ అట్లాగే సంతోష్ సార్ చాలా కష్టపడి ఇష్టపడి మేమంతా కూడా ఇష్టపడి తీసిన సినిమా మహేంద్రగిరి వారాహి. సో అమ్మ ఆశీస్సులతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని అవుతుంది. బట్ అందరి సపోర్ట్తో, మీడియా సపోర్ట్, ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. సో మీడియా సపోర్ట్తో ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ నవీనారెడ్డి. థ్యాంక్ యూ. థియేటర్స్ బయట ఇలా అమ్మవారిని పెట్టి పూజలు అవి చేసేవాళ్ళని చెప్పి విన్నాము. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మీరు నటించినటువంటి మహేంద్రగిరి వారాహి మూవీకి ఇలాంటి ఒక ట్రెండ్ని చూస్తున్నాము. ఎలా అనిపిస్తోందండి మీకు? చాలా సంతోషంగా ఉందండి. అప్పుడు ప్రేక్షకులు ఇట్లా విగ్రహం పెట్టారు, అమ్మవారి విగ్రహం. ఇప్పుడు ప్రొడ్యూసర్లు పెడుతున్నారు. అంటే వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళు ఈ కథని ఎంత పవిత్రంగా ట్రీట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇది ఒక సినిమాగా కాకుండా, ప్రాజెక్ట్గా కాకుండా ఒక మంచి అమ్మవారి కథగా ప్రేక్షకుల ముందు తీసుకురావాలని ప్రొడ్యూసర్ గారు తాపత్రయపడుతున్నారు. మా డైరెక్టర్ సంతోష్ గారు, ప్రొడ్యూసర్ గారు మోహన్ గారు, అందరూ మా ప్రియమైన హీరో సుమంత్ గారు, నాకు సన్నిహితుడే కాకుండా నాకు ఇష్టపడ్డ హీరోల్లో కొద్ది మందిలో ఒకరాయన. సో ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలి. ఈ సినిమాలో చంద్రుడికి 100 పోగులాగా నేను ఒక చిన్న వేషం వేశాను. అది మీరు ప్రేక్షకులందరూ ఆదరించాలని, సినిమాని లవ్ చేయాలని, సినిమాని ఆరాధించాలని. ఎందుకంటే మహేంద్రగిరి వరాహి అమ్మవారి గురించి కథ ఇది. అమ్మవారి తర్వాత నేను అమ్మవారి బేస్డ్ సినిమా చేస్తున్న, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్న సినిమా ఇదే. ఎందుకంటే మధ్యలో అటువంటి సినిమాలు నాకు కథ నచ్చక, లేకపోతే మళ్ళీ అటువంటి సినిమాలు చేయకూడదు అనే ఫీలింగ్తో నేను కొంచెం దూరం పెట్టాను. ఇప్పుడు కథ నచ్చి, డైరెక్టర్ నచ్చి, హీరో నచ్చి, ప్రొడ్యూసర్ నచ్చి నేను ఒప్పుకున్నాను. సో ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఎక్కడో నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇది మీ అందరి సహకారంతో, మీ అందరి కోఆపరేషన్తో, మీ అందరి హెల్ప్తో జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి. అన్నట్టు ఇప్పుడు అమ్మోరు మూవీ తర్వాత ఇలాంటి జానర్ మూవీలో మిమ్మల్ని చూడడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ హీరోయిన్ మీనాక్షి గోస్వామి గారు టు ప్లీజ్ స్పీక్. नमस्कारम, जय माँ जय वाराही। यहाँ पर आके हमने जो माता जी की मूर्ति लगाई है, ये हमारी वाराही माँ की मूर्ति है. आई थिंक सारे सब लोग जानते होंगे. और इनके बारे में अभी आपको और भी बहुत सारी चीज़ें हमारी मूवी में देखने को मिलेगी. तो आप सब लोग हमारी मूवी देखिएगा, सपोर्ट कीजिएगा. थैंक यू. ధన్యవాద్. థ్యాంక్ యూ సో. అండ్ ఇప్పుడు మన మహేంద్రగిరి వారాహి మూవీ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చేయడానికి గల రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే ఇప్పుడు అలానే నెక్స్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్స్లో పెడుతున్నాం కదా వారాహి అమ్మవారిని. సో నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. సో దీని వెనకాల ఏమన్నా కారణం, ఇలా థియేటర్స్లో అమ్మవారిని, అంటే వారాహి అమ్మవారిని పెట్టడం? అందరికీ నమస్కారం అండి. అంటే జనాల్లోకి మరింతగా వెళ్ళడానికి, అమ్మవారిని అంటే మరింత వాళ్ళలోకి చొచ్చుకుపోవడానికి పెట్టుకున్న ఒక మంచి ఈవెంట్ ఇది. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు అగ్రెసివ్గా ప్రమోషన్ చేయడం వేరు. ఫస్ట్ నుంచి వారాహి అమ్మవారిది, పైగా ఇప్పుడు జనాల్లో వారాహి అమ్మవారి గురించి మరింతగా జనాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వారాహి నవరాత్రులు అందరూ అద్భుతంగా ఆ దీక్షలో పాల్గొంటున్నారు, దీక్ష చేస్తున్నారు. సో మా ప్రొడ్యూసర్ మధు గారు బ్రెయిన్ చైల్డ్ ఇది యాక్చువల్లీ. సో దట్ వాస్ అ గ్రేట్ ఇనిషియేట్ ఫ్రమ్ మధు గారు. సో ప్రతిరోజు ఇప్పుడు మనము వేరే ఏ సినిమాకి వచ్చినా సరే, మన సినిమా రిలీజ్ కంటే ముందు వేరే ఏ సినిమాకి వచ్చినా సరే చూసి అరే మహేంద్రగిరి వారాహి వస్తుంది అని సామాన్య జనం అందరిలోకి వెళ్ళడానికి
చేసే ప్రయత్నం, చిన్న ప్రయత్నం ఇది. ఓకే, అంతే అండి. యా, అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ జాగర్లపూడి, మహేంద్రగిరి వారాహి సినిమా డైరెక్టర్ని. వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈరోజు థియేటర్స్లో అమ్మవారి విగ్రహాన్ని దాదాపు 100 థియేటర్స్లో ఇలా అమ్మవారి విగ్రహాన్ని పెట్టబోతున్నాము. అక్కడ నిరంతరం పూజాధికారులు ఇవన్నీ నిర్వహించబోతున్నాం. ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది, అతి త్వరలో థియేటర్స్లో రాబోతోంది. 1-2 రోజుల్లో మీకు అప్డేట్ కూడా వస్తుంది రిలీజ్ డేట్ గురించి. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన మా నిర్మాతలు మధు గారు, లక్ష్మణ్ గారు, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా టెక్నికల్ క్రూ, మా హీరో సుమంత్ గారు, ఎవ్రీవన్, మంజు భార్గవి గారు, మీనాక్షి, వంశీ చాగంటి గారు, సురేష్ గారు, అలీ గారు, బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవ్రీవన్ వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ వల్ల ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. అమ్మవారి దయతో, మీ అందరి ఆశీర్వాదాలతో సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రెస్ వారందరికీ ఇక్కడ విచ్చేసినందుకు నా కృతజ్ఞతలు. సంతోషంగా ఉంది. లోపల మా తమ్ముడు సినిమా లెనిన్ చాలా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది కాబట్టి అదే క్రమంలో ఈ ప్రోగ్రాం జరపటం, వారాహి అమ్మ విగ్రహం ఇక్కడ ఆవిష్కరణ చేయటం, ఇదే మా దర్శకుడు చెప్పినట్టు, సంతోష్ చెప్పినట్టు, ఆల్మోస్ట్ ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రామినెంట్ థియేటర్స్లో అంతా ఇది చేయబోతున్నాము. దీనికి నా ప్రొడ్యూసర్, నిర్మాత మధు గారికి నా కృతజ్ఞతలు, లక్ష్మణ్ గారికి నా కృతజ్ఞతలు. సో అమ్మవారి ఆశీస్సులతో, మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్తో మేము త్వరలో మీ ముందుకు రాబోతున్నాం థియేటర్లో. అండ్ ప్లీజ్ విష్ అస్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ. సుమంత్ గారు, లాస్ట్లీ ఒక చిన్న క్వశ్చన్ అండి. వారాహి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతోంది అన్నది? ఇంకా 2 రోజుల్లో చెప్తామండి. ఇంకా క్యాల్కులేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, చాలా క్యాల్కులేషన్స్ ఉన్నాయి, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సో అన్నీ అవి ఆలోచించి కరెక్ట్గా మేము చెప్తాం 2 రోజుల్లో. ఓకే, సో ఇంకా 2 daysలో రిలీజ్ డేట్ క్లారిటీ వచ్చేస్తుంది అంతే. ఓకే అండి, ఫైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.